ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఆన్‌లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ చాలా మందిలో ఏంటంటే ఏదో తెలియని నిరాశ. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా తెలియకపోవడమే. అసలు నోటిఫికేషన్ చూడగానే అందరిలో కలుగుతున్న కన్ఫ్యూజన్ ఏంటంటే, మరి నోటిఫికేషన్‌లో జోన్ వైస్ వేకెన్సీస్ ఇవ్వలేదు. మరి మనకు నచ్చిన జోన్‌ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోగలం? మరి వేకెన్సీస్ అనేవి జోన్ వైస్ ఇవ్వలేదు కాబట్టి కట్ ఆఫ్ అనేది ఆల్ ఇండియా లెవెల్ ఒక రేంజ్‌లో ఉంటుందేమో. మరి ఈసారి జాబ్ కొట్టడం కష్టమేనేమో అని కొంతమంది భయపడుతూ ఉండొచ్చు. దీని గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి 2011, 2018లో వచ్చిన ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్స్ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక క్లారిటీ వస్తుంది. 2018లో వచ్చిన ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ మనకి గ్రూప్ వైజ్ రిక్రూట్మెంట్ విధానాన్ని అయితే అనుసరించారు. అంటే ఏం లేదు, మనకున్న రైల్వే జోన్స్ని గ్రూప్ వైజ్గా డివైడ్ చేశారు. ABCDEF అని 6 గ్రూపులుగా డివైడ్ చేశారు. మనకు నచ్చిన ఏదో గ్రూప్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. మన గ్రూప్ కట్ ఆఫ్లో కనుక ఉన్నట్లయితే ఆ గ్రూప్లో ఉన్న ఏదో ఒక జోన్లో మన మార్కులను అనుసరించి ఏదో ఒక జోన్లో అయితే పోస్టింగ్ వస్తుంది. ఈ విధంగా మనకు 2018లో మనకి గ్రూప్ వైజ్ రిక్రూట్మెంట్ విధానాన్ని అయితే అనుసరించారు. అలానే 2011 ఆర్‌పీఎఫ్ రిక్రూట్మెంట్ కూడా ఏ విధంగా జరిగిందో ఒకసారి చూద్దాం. 2011 ఆర్‌పీఎఫ్, RPSF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకి సుమారుగా అప్పుడు 12,000 వరకు వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో కూడా మనకి గ్రూప్ వైజ్ వేకెన్సీస్ కానీ జోన్ వైజ్ వేకెన్సీస్ కానీ ఏం మెన్షన్ చేయలేదు. సేమ్ ఇప్పుడు కూడా లేటెస్ట్గా వచ్చిన 2024 ఆర్‌పీఎఫ్ SI అండ్ కానిస్టేబుల్ సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. ఈ విధంగా రిక్రూట్మెంట్ చేయడం అనేది మనకి కొత్త ఏం కాదు. 2018 కంటే ముందు వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా సేమ్ ఇలానే రిక్రూట్ అయినాయి. మనం 2018లో గ్రూప్ వైజ్ రిక్రూట్మెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అలానే రిక్రూట్మెంట్ చేస్తారు అనుకున్నాం. కానీ మనకేంటంటే 2011లో ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ జరిగిందో సేమ్ అలానే ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. ఇప్పుడు వేకెన్సీస్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి జోనల్ వైజ్ వేకెన్సీస్ని నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు అని చెప్పలేము. ఎందుకంటే 2011 ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సుమారుగా 12,000 వేకెన్సీస్ ఉన్నాయి. మళ్ళీ ఇది ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వేకెన్సీస్ పెరిగినాయి. టోటల్గా 18,000 వేకెన్సీస్ అయినాయి. అప్పుడు కూడా మనకి జోనల్ వైజ్గా వేకెన్సీసే మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇదే రీజన్ అని చెప్పలేం. మరి మెయిన్ రీజన్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్స్. అది RPSF టు ఆర్‌పీఎఫ్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదా వేరే జోన్లో ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు వేరే జోన్ నుండి వాళ్ళ హోమ్ జోన్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఇంకా ఓన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కూడా అవ్వచ్చు. ఎప్పుడైనా సరే మనకి రైల్వేలో ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే దానికంటే ముందు జరిగే ప్రాసెస్ ఏంటంటే ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక 5 years 10 years లేదా కొన్ని సంవత్సరాల నుండి వేరే వేరే జోన్లో సర్వీస్ చేస్తున్న వాళ్ళకి హోమ్ జోన్కి అవకాశం అయితే ఇస్తారు. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోతే ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఆ న్యూ రిక్రూట్స్కి పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఆ జోన్ అలాట్మెంట్ ఎలా చేస్తారంటే ఆ జోన్లో ఉన్న వేకెన్సీస్ని బట్టి, అదేవిధంగా మనకు వచ్చిన మార్క్స్ని బట్టి, మనం ఇచ్చిన జోనల్ ప్రిఫరెన్స్ని బట్టి అయితే మనకి జోన్ అలాట్మెంట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఒక క్లారిటీ రావాలి. ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ హోమ్ జోన్కి వచ్చేటప్పుడు మనకి ఒక్కొక్క జోన్లో వేకెన్సీస్ అనేవి తగ్గుతాయి, ఒక జోన్లో పెరుగుతాయి. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు మనకి రిక్రూట్మెంట్ చేసేటప్పుడు జోన్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనకి పోస్టింగ్ అవ్వాలి. కాబట్టి ఈ ప్రాసెస్లో మనకి ఈ నోటిఫికేషన్లో జోన్ వైజ్గా వేకెన్సీస్ని మెన్షన్ చేయలేదు అంతే. మరి అలా అయితే మనం జోనల్ ప్రిఫరెన్స్ అనేది ఎప్పుడు ఇస్తాము ఏంటనే విషయాలు కూడా తెలుసుకుందాం. మనకి రైల్వేలో ఏ రిక్రూట్మెంట్ అయినా సరే జోన్ వైజ్గానే జరుగుతుంది. ఇది RPF అయినా, గ్రూప్ D అయినా, NTPC అయినా, ALP టెక్నీషియన్ అయినా, ఇంకా మెడికల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఏదైనా సరే మనకి రైల్వేలో రిక్రూట్మెంట్ అనేది మనకి జోన్ వైజ్గానే జరుగుతుంది. మనం ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ప్రాసెస్కి అయితే వెళ్తాం. అప్పుడు మనకి జోనల్ ప్రిఫరెన్స్ అనేది అడగడం జరుగుతుంది. మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న అన్ని జోన్స్కి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. RPSFతో కలిపి టోటల్గా మనం జోనల్ ప్రిఫరెన్స్ ఫామ్ ఫిల్ చేసి మనం సబ్మిట్ చేసినప్పుడు మనకు వచ్చిన మార్కుల ఆధారంగా మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఏదో ఒక జోన్ అయితే అలాట్మెంట్ చేస్తారు. ఈ విధంగా మనకి 2011లో మనకి ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ జరిగిందో ఇప్పుడు 2024లో కూడా అదే విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మనకి దాదాపుగా మన సౌత్ వాళ్ళకి మ్యాక్సిమం మన సౌత్ జోన్సే వస్తాయి. ఎందుకంటే రైల్వేలో మ్యాక్సిమం నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి సౌత్ జోన్స్లో కూడా వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం. మనం సెలెక్ట్ అయితే చాలు, మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటే చాలు. ఈ నోటిఫికేషన్లో మనకి సౌత్ సెంట్రల్ రైల్వే కానీ, మన సదరన్ రైల్వే కానీ, SWR కానీ ఏదో ఒక సౌత్ జోన్ అయితే మనం సెలెక్ట్ అవుతాం. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళే ముందు మనకి ఈ విధంగా జోన్ అలాట్మెంట్ అనేది జరగవచ్చు. ఇది మనకు 2011 ఆర్‌పీఎఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ రైల్వే జోన్కి సెలెక్ట్ అయ్యారు లేదా RPSF సెలెక్ట్ అయ్యారా అనేది లిస్ట్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 2011 ఆర్‌పీఎఫ్ రిక్రూట్మెంట్ ఇది మనకి 2014 నవంబర్ 1 నుండి కూడా వాళ్ళకి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయ్యింది.
అప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది టోటల్గా ఆఫ్లైన్ ప్రాసెస్ కాబట్టి అంత లేట్ అయింది. ఇప్పుడైతే అంత లేట్ అవ్వదు, ఫాస్ట్గానే రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు జోన్ అలాట్మెంట్ అనేది మనం ట్రైనింగ్కి వెళ్ళే ముందు మనకు జోన్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. లేదంటే మనం ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా మనకు జోన్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఎలా అయినా సరే మనకి జోనల్ వైజ్గానే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. క్లియర్ కదా. మరి ఇప్పుడు ఇది ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ కదా, కట్ ఆఫ్ అనేది భారీ స్థాయిలో ఉంటుందేమో అని చెప్పేసి మీరు కంగారు పడవచ్చు. మీరైతే భయపడాల్సిన అవసరం ఏమి లేదు. కట్ ఆఫ్ అనేది మీరు ఊహించుకున్నంత భారీ స్థాయిలో ఏమి ఉండదు. అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా మ్యాక్సిమం అలానే ఉంటుంది. ఎందుకంటే రైల్వే నుండి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే అది ఆల్ ఇండియా రిక్రూట్మెంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మన సౌత్ సెంట్రల్ రైల్వే, మరి మన జోన్కి రైల్వే నుండి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీది వేరే జోను, నువ్వు మా జోన్కి అప్లై చేసుకోవద్దు అనడానికి ఏం రూల్ లేదు కదా. ఏదైనా రైల్వే జోన్కి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియాలో మనం ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. సౌత్ సెంట్రల్ రైల్వే వాడు మన సదరన్ రైల్వేకి అప్లై చేసుకోవచ్చు, ఎస్ఆర్ వాళ్ళు ఎస్సీఆర్కి అప్లై చేసుకోవచ్చు, ఎస్సీఆర్ వాళ్ళు ఎన్ఆర్కి అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో మనం ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఆల్ ఇండియా రిక్రూట్మెంటే కదా ఇది. దానివల్ల కాంపిటీషన్ పెరగడం ఇవన్నీ అపోహలే. మరి ఇంకా మీరు ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు మరి ఆల్ ఇండియా రిక్రూట్మెంట్లో మరి నార్త్ సైడ్ వాళ్ళతో మనం కాంపిటీషన్ పోటీ పడేది ఎలా అని ఆలోచించవచ్చు. మ్యాక్సిమం మీరు చూసుకున్నట్లయితే మన సౌత్ జోన్స్కి ఎక్కువ మంది వాళ్ళు అప్లై చేసేది మనకే తెలియదు. కానీ మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి కానీ మన సదరన్ రైల్వేకి కానీ ఎక్కువ మంది నార్త్ వాళ్ళు అప్లై చేస్తారు. కాబట్టి మనలో మనం పోటీ పడడం కాదు, బయటికి వెళ్ళి వాళ్ళతో పోటీ పడితేనే కదా మన సత్తా ఏంటో తెలిసిద్ది. అందువల్ల ఏంటంటే మీరు గట్టి పోటీ ఇవ్వండి. ఏ జోన్లో మనం అప్లై చేసుకున్నా సరే అందరూ వస్తారు. వాళ్ళు మన సౌత్ సెంట్రల్ రైల్వే మన తెలుగు జోన్ అనడానికి లేదు, అందరూ ఆ జోన్లో అప్లై చేస్తారు. ఇప్పుడు నార్త్ సైడ్ అని చెప్పేసి మన తెలుగు వాళ్ళు వెళ్ళకుండా ఏముండరు. ఆల్ ఇండియా లెవెల్లో అందరూ మిక్స్ అయిపోతారు. కాబట్టి ఇది మరి ఇప్పుడే జోనల్ వైజ్ వేకెన్సీస్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడే మిక్స్ అయినట్టు కాదు. ఆల్రెడీ ఇది ఆల్ ఇండియా రిక్రూట్మెంటే కాబట్టి మీరు అలాంటి అపోహలు ఏం పెట్టుకోకుండా మీ ప్రిపరేషన్ మీరు స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి, హార్డ్ వర్క్ చేయండి చాలు. ఆ జాబ్ అదే వస్తుంది. ఏం జరిగినా సరే చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం, మనకు 2018లో ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ అనేవి ఆల్ ఇండియా లెవెల్ టోటల్గా మనకి 606 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. మరి ఆర్పిఎఫ్ వేకెన్సీస్ చూస్తేనేమో వేలలో ఉన్నాయి. కానీ ఇక్కడ మన విచిత్రం ఏంటంటే కట్ ఆఫ్ చూస్తే ఆర్పిఎస్ఎఫ్కే తక్కువ ఉంది, 606 వేకెన్సీస్కే కట్ ఆఫ్ తక్కువ. కట్ ఆఫ్ అనేది కాంపిటీషన్ బట్టి ఏ టైంలో ఎలా అయినా మారిపోవచ్చు. అందువల్ల ఏంటంటే మీరు కట్ ఆఫ్ గురించి ఆలోచించకుండా ప్రిపరేషన్ గురించి ఆలోచించండి. ఇంకా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కష్టపడి చదవాల్సిందే. మీకు 2018లో ఏ విధంగా కట్ ఆఫ్లు ఉన్నాయో ఈ నోటిఫికేషన్కి సేమ్ అదే కట్ ఆఫ్లు అయితే ఉండవు. ఎందుకంటే మీకు దాదాపుగా 4000 పైన వేకెన్సీస్ అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఓన్లీ 15% మాత్రమే కాబట్టి వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మీ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరైతే కొంచెం హార్డ్ వర్క్ చేసి చదవాల్సిందే. ఇంకా ఆ తర్వాత ఇది ఏంటంటే మనకి ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ కంబైన్డ్ నోటిఫికేషను. మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చా సరే కంబైన్డ్గా నోటిఫికేషన్ వస్తుంది. ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ అని మెన్షన్ చేయలేదు అనవద్దు, ఎందుకంటే మన కంబైన్డ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే అది కూడా నేను ముందు నుండి చెప్తున్నాను కదా, ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ అయితే ఎక్కువ ఉంటాయి. సుమారుగా మనకి 4000 వేకెన్సీస్లో 2000 వరకు కూడా ఆర్పిఎస్ఎఫ్ వేకెన్సీస్ ఉండొచ్చు. అవి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యడానికి పెరగవచ్చు తగ్గవచ్చు, కన్ఫామ్గా చెప్పలేం. వేకెన్సీస్ అయితే ఆర్పిఎస్ఎఫ్ ఈ నోటిఫికేషన్లు ఎక్కువే ఉంటాయి. ఇంకా అదేవిధంగా మనకి ఫీమేల్స్కి ఆర్పిఎస్ఎఫ్ అనేది నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు. మనకు 2018లో కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఆ నోటిఫికేషన్లో ఫీమేల్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఆర్పిఎస్ఎఫ్కి మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఫీమేల్స్ కూడా మనకి ఎలిజిబుల్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఆ తర్వాత ఇంకా బోనస్ మార్క్స్ గురించి అయితే అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో బోనస్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. మేల్స్కి 178 సెంటీమీటర్స్ కంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 5 మార్క్స్ కానీ, ఇంకా ఎన్సీసీ సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం 2 మార్క్స్ వరకు, ఇంకా అదేవిధంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న మ్యాక్సిమం 2 to 5 మార్క్స్ వరకు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మిగిలిన నోటిఫికేషన్లు ఇచ్చారు ఇప్పటి వరకు కూడా. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో బోనస్ మార్క్స్ గురించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి మనం వాటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా ఛాన్స్ ఉంటే మనకి పీఈటీ పిఎంటీకి వెళ్ళినప్పుడు మనకి ఏమైనా మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ ఎన్సీసీ సర్టిఫికేట్స్ కానీ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయొచ్చు అని అడుగుతారు. అప్పుడు ఇక వాటిని ఏమైనా కన్సిడర్ చేస్తే మ్యాక్సిమం ఎన్సీసీ సీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఒక 2 మార్క్స్ వరకు యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మనకేంటంటే బోనస్ మార్క్స్ గురించి అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి మనం దాని గురించి కన్ఫామ్గా చెప్పలేం. ఇంకా ఛాన్స్ ఉంటే ఇక పీఈటీ పిఎంటీలో చూసుకోవడమే. ఇంకా ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా నోటిఫికేషన్ గురించి క్లారిటీగా మనకి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా డీటెయిల్గా వివరిస్తూ నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.